నమస్తే. పేరెంట్స్‌లో ఒక చిన్న మాట సీజన్ 2కి మీ అందరికీ నా స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ సుహాసిని ఫ్రమ్ మామీ షో మ్యూజింగ్స్. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ చాలామంది పేరెంట్స్ ఎదుర్కొంటున్న ఒక సున్నితమైన అంశం. అత్తామామలతో గానీ, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళతో గానీ కలిసి పిల్లలని ఎలా పెంచటం? తరం తేడాల్ని ఎలా ఎదుర్కోవటం? మన జీవితంలో పెద్దవాళ్ళు అంటే అత్తామామలు, లేదంటే మన అమ్మానాన్నలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. వారి అనుభవాలు, సాంప్రదాయాలు పిల్లల పెంపకం మీద ప్రభావం చూపుతాయి. అందులో వాళ్ళు మన ఇంట్లో మనతో కలిసి ఉన్నప్పుడు వారి ఆలోచనలు మన ఆధునిక పెంపకం ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంటాయి. మనం చెప్పే ఈ పాజిటివ్ పేరెంటింగ్, జెంటిల్ పేరెంటింగ్ అవన్నీ వాళ్ళకి అర్థం అవ్వవు. కాబట్టి ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయాలో ఈ ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం. మొట్టమొదటగా మనము మన పెద్దవాళ్ళని కొంచెం అర్థం చేసుకుంటే బావుంటుంది. ఎందుకంటే ముందు మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన అత్తమామ గాని, మన అమ్మానాన్న గాని వాళ్ళు వాళ్ళ అనుభవాల ఆధారంగా మాట్లాడతారు. కాబట్టి మనము వాళ్ళని అర్థం చేసుకోవడానికి ముందు ట్రై చేయాలి. వాళ్ళ అభిప్రాయాలకి కూడా విలువ ఇవ్వాలి. అయి అలా చేస్తేనే మనము మన ఇంటరాక్షన్ మన అత్తామామలతో ఎలా మనం చూపెడుతున్నామో, అదే మన పిల్లల పెంపకం మీద కూడా పాజిటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ గాని, సానుకూల ప్రభావం గాని చూపుతుంది. ఇప్పుడు ఈ మనము మన అత్తామామలతో ఎలా ఈ గ్యాప్‌ని బ్రిడ్జ్ చేద్దాం? ఈ జనరేషన్ గ్యాప్ ఎలా మనం చేద్దాము? మీరు మీ పిల్లల పెంపకంలో కొన్ని నియమాలు పాటిస్తుండొచ్చు. వాళ్ళు ప్రతిరోజు మనతో పాటు కలిసి భోజనం చేయాలి అని అనుకోవచ్చు. అని ఒక రూల్ పెట్టుండొచ్చు మీ హౌస్‌లోని. కానీ మీ అత్తామామ ఊరు నుంచి వచ్చారు మీతో కలిసి. మిమ్మల్ని చూడటానికి, మనవళ్ళని చూడటానికి. అప్పుడొచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ పాతకాలం అలవాట్లలో పిల్లోడికి ముందు అన్నం పెట్టేద్దాము. తర్వాత మనం తిందాము అని చెప్తూ ఉంటారు. అప్పుడు మనము అవి కాదండి. మనం సున్నితంగా వాళ్ళతో చెప్పాలి. అంతేగాని మా అత్తొచ్చారనుకో ఎప్పుడు ఇంతే పిల్లోడికి ముందు పెట్టేద్దాం అంటుంది. అన్నిటికి ముందు పిల్లోడికే ఇదిస్తుంది అని చెప్పేసి మీరు మీ పిల్లల ముందు మీ అత్తగారి గురించి, లేదు మీ అమ్మ గురించి, మీ మామయ్య గారి గురించి ఎవరి గురించి కూడా నెగెటివ్‌గా మాట్లాడకండి. అవును అత్తయ్య మీరు చెప్పిన ఐడియా బానే ఉంది. కానీ వాడికి రోజు నాన్నతో కలిసి తినటం అలవాటు. కాబట్టి మనము ఇప్పుడు పెట్టామంటే వాడు సరిగ్గా తృప్తిగా తినడు. తింటాడు. కానీ తృప్తి పడడు. నైట్ అర్ధరాత్రి లేచి అడుగుతాడు. డాడీ నాతో ఎందుకు తినలేదు అని అడుగుతాడు. కాబట్టి మనందరం కలిసి కూర్చొని తిందాం అత్తయ్య. నేను వాడికి ఎంత కావాలో అంత సరిగ్గా చూసుకోగలను అని నిదానంగాను. అప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది. ఒకవేళ అర్థం కాలేదనుకోండి పర్వాలేదు. వాళ్ళు మీతో ఉండేది ఒక నెల, 2 నెలలు. తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఊరికెళ్ళిపోతారు. ఆ నెల, 2 నెలల్లో మీరు వీలైతే మీ హస్బెండో, మీరో తనతో పాటు పక్కన కూర్చొని ఒంటరిగా ముందు తినిపిస్తుంటే పిల్లవాళ్ళకి, మీరు మీ పెద్ద అత్తగారో, అమ్మనో ఎవరు తినిపిస్తున్నారో వాళ్ళతో పాటు మీరు పక్కన కూర్చొని, మీ ఇంట్లో జరిగే విషయాలు నార్మల్‌గా మీరు ముగ్గురు, మీరు నలుగురో మీ ఫ్యామిలీ కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర ఏమేం కాన్వర్జేషన్స్ అయితే మీరు చేస్తున్నారో, అవి ఆ టైం అప్పుడు మీరు మీ పిల్లవాడితో చేయండి. అప్పుడు మీ పిల్లవాడు హ్యాపీ అవుతాడు. మీ అత్త, మామ గూడా హ్యాపీ అవుతారు. అవునా? అలాగని ఎప్పుడు గ్రాండ్ పేరెంట్స్ వచ్చారు. లేదా అమ్మమ్మ, తాతయ్య వచ్చారు. కాబట్టి మా ఇంట్లో అన్ని రూల్స్ బెండ్ అయిపోతాయి. నాకే రూల్స్ ఉండవు. అన్నీ నా ఇష్టమే అని ఒక ఫీలింగ్ పిల్లలకి రాకుండా చూసుకోవడం పేరెంట్స్‌గా మన ముందు బాధ్యత. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీక్ డేస్‌లో స్కూల్ నుంచి వచ్చాక కాసేపు ఆడుకొని, హోంవర్క్ చేసుకొని, ఆడుకొని, టీవీ చూడటమో, చూడకపోవడమో అనేది మీ ఫ్యామిలీ విషయంలో మీ హౌస్ రూల్స్ ప్రకారం ఉండొచ్చు. కానీ గ్రాండ్ పేరెంట్స్ వచ్చారు అనంగానే పిల్లలేం చేస్తారు? బామ్మ ఈరోజు టీవీ చూద్దామా? అమ్మమ్మ ఈరోజు టీవీ చూద్దామా? అంటారు. వాళ్ళు టీవీ చూడటం వాళ్ళకలవాటే. కాబట్టి పిల్లలు గూడా వాళ్ళతో కలిసి కూర్చుండిపోయే ఛాన్స్ ఉంది. అప్పుడు మీరు నాన్న ఈరోజు వీక్ డేస్ నువ్వు ఈరోజు టీవీ చూసావంటే నీకు వీకెండ్ టీవీ కట్ అయిపోద్ది అని చెప్పారనుకోండి. అప్పుడేమవుద్ది? ఓహో! నేను ఈరోజు టీవీ చూడకూడదు అని చెప్పి పిల్లోడికి అర్థమవుద్ది. అర్థమైనా గూడా వాళ్ళు మిమ్మల్ని బౌండరీస్ పుష్ చేయడానికి ట్రై చేస్తారు. అమ్మమ్మ ప్లీజ్ నేను మీతో చూడనా ఈ సీరియలు అని అడుగుతారు. అప్పుడు మీరు మీ అత్తయ్య మామలకి, మీ పిల్లలకి ఒకటే మాట చెప్పాలి. అది పెద్దవాళ్ళు చూసే సీరియలు. వయసులో వాళ్ళు బోర్ కొట్టకుండా ఉండడానికి చూస్తున్నారు. కానీ నీ వయసులో చదువుకోవటం నీకు ఇంపార్టెంటు. అలానే ఆడడం నీకు ఇంపార్టెంటు. బయటికెళ్ళి ఆడాలి, చదవాలి, హోంవర్క్‌లు చేయాలి. ఇవన్నీ అయిపోయాక ఇంకా టైం ఉంది. నీ నిద్రకి ఇంకా టైం ఉంది అంటే అప్పుడు అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి చూసుకో. ఎవరు కాదనరు అని చెప్పారనుకోండి. అలాగా మీరు చెప్పడం మొదలెట్టారంటే, అప్పుడు మీరు మీ పెద్దవాళ్ళని ఎదిరించినట్టు అవ్వదు. వాళ్ళతో ఫైట్ చేసేందుకు అవకాశము రాదు. కానీ అలా అని మీరు స్టబర్న్‌గా అన్నట్టు ఉండదు.
కొంచెం పట్టు విడుపులను మీరు చూపెడుతున్నట్టు, వాళ్ళ మాటలు మీరు వింటున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనం పెద్దవాళ్ళు మనకెందుకు అవసరము అంటే, మన పిల్లలకి మన సంస్కృతి, సాంప్రదాయాలను పరిచయం చేయడంలో పెద్దవాళ్ళ పాత్ర చాలా కీలకం. అది మీరందరూ ఒప్పుకుంటారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ పండగల టైంలో మనకి తెలియని చాలా ఆచారాలు, చాలా పద్ధతులు మన అత్తమామలో, లేదు మన అమ్మ, నాన్నలో ఎవరో ఒకళ్ళు మనకు చెప్తారు. ఆ సాంప్రదాయాల కథలు మనకు తెలియవు. మనకు చిన్నప్పుడు మనం విన్నా గూడా మనం గుర్తుండకపోవచ్చు. అదే కథలు మీరు మీ పిల్లలతో కలిసి వాళ్ళు చెప్తున్నప్పుడు విన్నారనుకోండి, అప్పుడు మీ పిల్లలకి మీరు దాంట్లో ఒక కొత్త కోణం ఆవిష్కరించొచ్చు. అవును నాన్న ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ దీవాళి రోజు నువ్వుల నూనెతో ఎందుకు దీపం పెడతారంటే, నువ్వుల నూనె లో ఒక కెమికల్ ఉంది. ఆ కెమికల్ ఏం చేస్తుందంటే, చుట్టుపక్కల వచ్చే ఫంగస్‌లు, దోమలు ఇలాంటి ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్‌నన్నిటిని మాన్సూన్ తర్వాత ఏవైతే మన ఇంట్లోకి అటాక్ అవుతాయో వైరస్‌లు అవిను, వాటినన్నిటిని కిల్ చేసేస్తది. అందుకని మనకప్పుడు జరాలు, వైరల్ ఫీవర్సు, ఫ్లూసు అవి రావు. అందుకని నువ్వుల నూనెతో దీపాలు పెట్టాలి అన్న సైంటిఫిక్ రీజన్ మీరివ్వగలుగుతారు. అప్పుడు తులసి గురించి మీ అత్తగారో, మీ అమ్మో తులసికి రోజు దండం పెట్టాలి కార్తీక మాసం అని చెప్పారనుకోండి. అవును నాన్న తులసి విల్ గివ్ డబుల్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ వెన్ కంపేర్డ్ టు అదర్ ప్లాంట్స్. కాబట్టి అందుకని అందరూ తులసికి మనం ప్రత్యేకంగా దండం పెట్టుకుంటాము. మన ప్రతి ఇంట్లోని తులసి ఉంటుంది మన ఇండియాలో అని చెప్పగలిగే ఇది సైన్సు అండర్‌లయింగ్ రీజనింగ్ మీ యూట్యూబ్ వీడియోలో ఉంటాయి. బోలెడు చోట్ల దొరుకుతున్నాయి. అవి మీరు తెలుసుకొని మీ అత్తమామలతో కలిసి కూర్చొని వాటిని చెప్పారనుకోండి, పిల్లలకి సరికొత్త ప్రపంచాన్ని మీరు పరిచయం చేసినట్టవుతుంది. అంతేగాని వాళ్ళ అత్తమామ వచ్చారు. పాతవన్నీ పాతకాలం చాందస భావాలు చెప్తున్నారు. తరం ఆలోచనలు చెప్తున్నారు అని చెప్పి మీరెప్పుడైతే మీ పిల్లల ముందు చెప్తారో, వాళ్ళు గూడా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్‌ని సరిగ్గా చూడరు. మీ మీరు ఏ అత్తమామ గాని, ఏ అమ్మా నాన్న గాని మీ పిల్లల్ని పాడు చేయాలనుకోరు. వాళ్ళకి యాక్చువల్‌గా చెప్పాలంటే మనవళ్ళు తొందరగా ఎదగాలి, తొందరగా జీవితంలో సెటిల్ అవ్వాలి, వాళ్ళు మంచి పొజిషన్‌కెళ్ళాలి అనేది వాళ్ళ కోరిక. ఆ కోరికలో వాళ్ళ ప్రేమ వ్యక్తపరచడంలో కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళను మీ టీమ్‌లో చేర్చుకున్నారనుకోండి, ఈ గొడవలు, మనస్పర్ధలు రాకుండా ఉంటాయి. మీకు అర్థమైందనుకుంటాను. ఇంకా కొన్ని సార్లేంటంటే, మీరు ఎంత చెప్పినా గూడా మీ అత్తమామలు వినకపోవచ్చు. నాదే కరెక్టు. నేను చెప్పిందే కరెక్టు. నేను 10 మంది పిల్లల్ని పెంచాను. నువ్వు ఇంతోటి ఒక పిల్లోడికే ఇంత కష్టపడిపోతున్నావు. అది ఇది అని చులకనగా అనే అత్తమామలు ఉంటారు. ఉండరు అని నేను చెప్పడం లేదు. అలాంటప్పుడు అవునండి. మీరు చెప్పేది కరెక్టే. మీకుండే ఎక్స్‌పీరియన్స్ ముందు నా ఎక్స్‌పీరియన్స్ తక్కువ. కానీ ఈ రోజు పిల్లలకి, ఆ రోజు పిల్లలకి వ్యత్యాసం ఉంది. అందుకని మేము ఇలా చేస్తున్నాము అని చెప్పి మీరు చెప్పలేకపోతే మీ వారిని చెప్పమనండి. పిల్లల ముందు గొడవ పడకండి. పిల్లల ముందు మీ అత్తమామలనో, అమ్మ నాన్నలనో చులకన చేయకండి. ఏం చెప్పాలనుకున్నా మీ హస్బెండ్‌తోని వాళ్ళ గురించి పిల్లలు లేనప్పుడు చెప్పండి. ఎందుకంటే పిల్లలకి ఒక యాంకరింగ్ పాయింట్ గ్రాండ్ పేరెంట్స్. సో, ఈ మనం పాటించే ప్రతి నిర్ణయానికి, మనం ఇంప్లిమెంట్ చేసే ప్రతి పేరెంటింగ్ డెసిషన్‌కి మన అత్తమామలు, తల్లిదండ్రుల సహకారం, తోడ్పాటు అందించుకోవడానికి ముందు మనలోనే కొంచెం పట్టువిడుపులుండాలి. పెద్దవాళ్ళ అనుభవాలు, సంప్రదాయాలను గూడా మనం గౌరవించాలి. మన సంస్కృతి గొప్పతనం ఏంటంటే తరం తరం మన విలువలను ఒకళ్ళకొకళ్ళకి అందించడంలోనే ఉంటుంది. మన అత్తమామలతో కలిసి మనము మన పిల్లల్ని పెంచటం అనేది ఒక అందమైన ప్రయాణం కావాలి. అది పరస్పర గౌరవం, సహకారంతోనే సాధ్యం. ఈ టాపిక్ మీద మీ అనుభవాలు, లేదు మీ డౌట్సు, మీ క్వెషన్సు ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజెప్పండి. సో దట్ మనం మరికొన్ని ఎపిసోడ్స్ ఇదే టాపిక్ మీద కంటిన్యూ చేయొచ్చు. అంతవరకు సెలవు. ఈరోజు ఎపిసోడ్ ముగించుకుంటున్నాను. కాకపోతే ముగించే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం. ఇది సెకండ్ సీజన్ పేరెంట్స్‌తో ఒక చిన్న మాట ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఇలాంటి ఎపిసోడ్స్ మరెన్నో మీ ముందుకు తీసుకురావాలి అంటే మీరు నాకిచ్చే కామెంట్సు, లిజనింగ్ టైము మీరు చేసే షేర్‌లే ఈ పాడ్‌కాస్ట్ జర్నీని ఇంకా కొంచెం ముందుకు పంపిస్తాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికి అవసరమో ఇది క తప్పనిసరిగా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను మరి. సెలవా? అంతవరకు బాయ్ ఫ్రమ్ యువర్ హోస్ట్ సుహాసిని ఫ్రమ్ మామీ షో మ్యూజింగ్స్.